హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి జనవరి 26 రోజు నేను తీసిన వీడియో అండి. ఈ వీడియో ఎడిటింగ్ చేసేసరికి చాలా రోజులైపోయిందిలెండి. అందువల్ల కొంచెం లేట్‌గా వస్తాయి వీడియోలైతే. వీడియో మాత్రం చాలా బావుంటుందండి. నేను ఉదయం స్టార్ట్ చేసిన కాడ్నుంచి నైట్ భోజనం వరకు కూడా వీడియో అయితే అలా షూట్ చేశానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. ఇంకా ఇక్కడ అంట్లున్నాయి షింకులు. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కదా! హాఫ్ డేనే కదండీ! జనవరి 26 రోజు. తర్వాత పని చేసుకోవచ్చులే నిదానంగా అని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి ఇక్కడ టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను. చూడండి దోసలు, టమాటా చట్నీ చేశానులెండి. ఎక్కువ శాతం నేను దోసలోనికైనా, ఇడ్లీలోనికైనా టమాటా పచ్చడి చేస్తానండి. చాలా బావుంటుంది. అన్నంలోకి కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా చేస్తానులెండి. ఇక్కడ నేను సాంబ్రాణి వేద్దామని చెప్పేసి ఇంకా బొగ్గులైతే ఇలా జాలికంట్లో వేసేసుకుని బొగ్గులనైతే వేడి చేసుకుంటున్నానండి. చూడండి. అని ఎప్పటినుంచో అడుగుతుందండి. మమ్మీ నాకు సాంబ్రాణి వేయవా తలస్నానం చేసినప్పుడు మంచిది కదా అట్లా వేసుకుంటే అంటుంది. ఎప్పటినుంచో అడుగుతుంది కదా! పని కూడా ఏమంతగా లేదులెండి. తొందరగా అయిపోయిద్ది. వంట చేసేది కూడా ఏం లేదులెండి. సండే రోజే చికెన్ అవి చేసా కదా! అవే ఉన్నాయి. అలా అని చెప్పేసి ఈరోజు ఎలా అయినా ఖచ్చితంగా ఆయన అడిగింది కదా వెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ తలస్నానం చేయించాను కదండి. తలంతా ఇలా సాంబ్రాణి అయితే వేస్తున్నా. కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండి. ఇంట్లో కూడా నేను సాంబ్రాణి వేస్తానులేండి. కానీ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోతారు కదండి. ఆ టయానికి తనకి ఉండదు కదా! అందువల్ల నేను తలస్నానం చేసినప్పుడు వేయలేనులేండి. ఈరోజైతే ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్పేసి వేసానులేండి. సాంబ్రాణి వేసేస్తే జడలు వేసేసి రెడీ కూడా అయిపోయారులేండి. పిల్లలు స్కూల్‌కి కూడా వెళ్ళిపోయారు. మధ్యాహ్నంకల్లా వచ్చేస్తారు కదండి. పిల్లలు స్కూల్‌కి కూడా వెళ్ళిన తర్వాత నేను బట్టలైతే ఉతుకుదామని చెప్పేసి బట్టలు నానబెట్టేసుకుంటున్నా. నేను సండే రోజు ఉతకలేదులేండి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా! సండే రోజు ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము అని చెప్పేసి ఇంకా సండే రోజు వంట పని ఇదే సరిపోయిందిలేండి. అలా అని చెప్పేసి నేను సండే రోజైతే ఉతకలేదు. ఈరోజైతే చాలా బట్టలు ఉన్నాయిలేండి. ఇక్కడ ఉతకడం కూడా అయిపోయిందిలేండి. ఇంకా ఉతికేసిన తర్వాత జాడిచ్చి అట్లా గోడ మీద అయితే వేశానులేండి. గోడ మీద వేస్తే నీళ్ళు కారిపోతాయి కదా! ఆరేయడానికి కూడా ఈజీగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా గోడ మీద వేసేసాను. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే బెస్ట్. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఎప్పుడు చేసే పనే కదా అని చెప్పేసి కొంచెం డిలే చేసేస్తాం కదండీ. అలాంటప్పుడు ఇంకా తర్వాత రోజు ఉంటుందండి మనకి ఎక్స్ట్రా పనులు. ఎప్పటిదప్పుడు చేసుకుంటే బాగుండుగా అనిపిస్తుంది. ఇంకా బయట కూడా కడిగేసేసానులేండి నేను. బట్టలు ఉతికేసిన తర్వాత డైలీ కూడా ఇక్కడ నీళ్ళు పోసేసి అయితే కడిగేస్తానులేండి. అదంతా కూడా ఏమి చూపించలేదులేండి. కదండి ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. మా వారు పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చారులేండి. ఇంకా అవి అక్కడే పెట్టేసానులే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఈడ పెట్టేసా. అంట్లు కడగాలండి. ఫస్ట్ బట్టలు ఉతికేసేసాను కదా! తర్వాత అంట్లు అయితే కడిగేస్తున్నానులేండి. అంట్లు కొన్నే ఉన్నాయిలేండి. దోసలే కాబట్టి తక్కువే అంట్లు ఉన్నాయి. ఈరోజు వంట పని అయితే ఏం లేదులేండి. చికెన్ ఉంది. అలానే ఉలవ చారు చేశాను కదండీ! ఆ చారు ఉంది. కొంచెం పచ్చడి ఉంది. టమాటా పచ్చడి. ఇవే సరిపోతాయిలేండి ఈ రోజుకి. చేస్తే సాయంత్రం ఏమన్నా కూర అయితే చేయాలండి. ఇక నేను టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ పని అయితే చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే అంతే. ఆ టీవీ ఎప్పుడు మోగుతూనే ఉంటుందండి. నేను పని చేసినంతసేపు మోగుతూనే ఉంటుంది. పడుకుంటేనే ఇంకా టీవీ ఆఫ్ చేసేదిలేండి. మనం టీవీ
చూసినా చూడకపోయినా అలా టీవీ అయితే మోగుతూనే ఉండాలి కదండీ! సాంగ్స్ వినుకుంటూనే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం పని. ఇంకా సాంగ్స్ వింటూ పనైతే చేసుకుంటూ ఉంటాం కదండీ! అలా అని చెప్పేసి నేను టీవీ అయితే ఆఫ్ చేయనులెండి. కరెంట్ పోతేనే ఇంకా టీవీ ఆఫ్ చేసేది. లేకపోతేనేమో నిద్రపోయినప్పుడు ఇంక అంతే. ఎక్కువ శాతం అయితే టీవీ అయితే ఆన్‌లోనే ఉంటుంది. ఇల్లు ఊడవాలండి. ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడిచేసేయాలి. ఎప్పుడు నేను మీకు వంట చేసేది, బట్టలు ఉతికేది, అంట్లు కడిగేది చూపిస్తున్నా కదండీ ఎక్కువ శాతం. ఈరోజైతే కొంచెం నేను ఇల్లు ఊడ్చేది, ఇల్లు తుడిచేది కూడా చూపిస్తానులెండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండీ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. కింద గిన్నెలోది అన్నము, ఇంకా పాలు కూడా తోడు పెట్టేసాను. పచ్చడి ఉంది, రసం ఉంది. అలానే దోసలండి. ఇంక మా వారు వచ్చినాక ఇద్దరికి దోసలు వేసుకోవచ్చులే అని చెప్పేసి దోస పిండి అలా పక్కన పెట్టేసాను. రూ. 100 అంటండి స్వీట్ కార్న్ వచ్చేసి. ఇక్కడ చూపిస్తున్నా కదండీ సర్ఫ్ ప్యాకెటు. ఈ సర్ఫ్ ప్యాకెట్ 3 కేజీలన్నర రూ. 100 అండి. ఈ సర్ఫ్ ప్యాకెట్ కొంటే టబ్ ఫ్రీ అండి. అలా అని చెప్పేసి తీసుకొచ్చారండి మా వారు. సర్ఫు అంత మురికేం పోదులే అండి. ఈ సర్ఫ్ అయితే నేను బండ్లు కడగడానికి అట్లా అయితే వాడేస్తానులేండి. బట్టలకైతే అంతగా ఏం పనికిరాదులేండి. అలానే ఇవన్నీ కూడా ఇక్కడ కింద అయితే సర్దేసేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఉడకబెట్టొచ్చు కదా! సాయంత్రం స్నాక్స్ లాగా తింటారులే అని చెప్పేసి ఇంక అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటా. ఇల్లు ఊడ్చేసి, ఇల్లు తుడిచేసి బట్టలు ఉన్నాయిలెండి. బట్టలు మడత పెట్టాలి. సాటర్డే రోజు ఉతికిన బట్టలండి నేను. ఇంత మటుకి బట్టలైతే మడత పెట్టలేదు. కుర్చీలో వేసేసి ఉంచేసానులెండి. కుర్చీలో కూర్చునేది తక్కువ అండి మా ఇంట్లో అయితే. నేను ఉతికిన బట్టలు లేకపోతే మడత పెట్టిన బట్టలే ఎక్కువ ఉంటాయండి. కుర్చీలైనా, బెడ్ మీదైనా. షెల్ఫ్‌లో చాలా వరకు తక్కువ అండి. అంటే షెల్ఫ్‌లోనే ఉంటాయి. మళ్ళీ ఉతికినయి, మడత పెట్టినయి అవి బెడ్ మీద అలా చైర్‌లో అయితే ఉంటాయిలెండి. కొంచెం ఇట్లా ఇల్లు ఊడ్చుకుంటూ బూజు ఏమన్నా ఉందనుకోండి, ఆ బూజు కూడా ఊడ్చేసుకుంటే ఇల్లు కూడా దుమ్ములాగా కూడా కనిపించదు కదండీ! అలా అని చెప్పేసి నేను ఇంక ఏమన్నా కనిపించినా అలా చీపురు పెట్టి అయితే ఊడ్చేస్తూ ఉంటా. కొంచెం లిక్విడ్ వేసేసుకొని ఇల్లైతే తుడుస్తానులెండి. చాలా బాగుంటుందండి ఆ లిక్విడ్ స్మెల్లు. అసలు మురుకు కూడా చాలా బాగా పోయిద్దండి. ఎప్పుడైనా సరే నేను వంట పని, బట్టలు ఉతకడం ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోతారు కదండీ! ఎవరు ఉండరు కదా తొక్కడానికి. నీట్‌గా ఉంటుంది కదా! పిల్లలు వెళ్ళిన తర్వాతే ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడవడం అయితే చేస్తానులెండి. అంటే ఫస్టు లేవంగానే ఊడుస్తాను. మళ్ళీ ఇంకొకసారి పిల్లలు టిఫిన్ చేసేసి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అలా ఊడ్చేసి అయితే తుడుస్తానులెండి. డైలీ తుడవాల్సిందే హాల్ వర్క్ అయితే ఖచ్చితంగా. ఒక్కరోజు తుడవకపోయినా కొంచెం బంకగా కాళ్ళ కింద ఎట్లనో ఉంటుందండి. అలా అని చెప్పేసి నేను డైలీ కూడా తుడుస్తాను. ఇక చూడండండి ఇక్కడ చూపిస్తున్నా కదా! ఇల్లు ఊడ్చి తుడిచేసాను. అంట్లు కూడా కడిగేసాను. రైస్ ఒకటి కడిగి పెట్టేస్తాను. పిల్లలొచ్చేసరికి అయిపోయిద్దిలెండి. ఇక్కడ చెప్పాను కదండీ బట్టలు చైర్‌లైనా లేదంటే ఇట్లా బెడ్ మీదైనా బట్టలైతే అలానే ఉంటాయి. సర్దితే అన్నీ ఒక్కసారే సర్దేస్తాను. లేకపోతే ఇంక అలానే ఉంచేస్తానులెండి. ఇవైతే ఈరోజు కంపల్సరీ షెల్ఫ్‌లో పెట్టేసేయాలి. నాకు ఎందుకో కానండి ఇదొక అలవాటండి. ఉతుకుతానండి. ఒక్కొక్కసారి 2 రోజుల బట్టలైనా, 3 రోజుల బట్టలు కూడా ఉతుకుతానండి. ఒక్కొక్కసారి ఏంది డైలీ కూడా ఉతికేస్తానండి. ఇంకా మడత పెడతా ఏ రోజు ఆ రోజు. ఒక్కొక్కసారి మడత పెడతాను. ఒక్కోసారేమో 3 రోజులైనా, 4 రోజులైనా మడత పెట్టి అలా బెడ్ మీద ఉంచేస్తానండి. ఈ అలవాటైతే మార్చేసుకోవాలి. కొంచెం ఈ బట్టలు మడత పెట్టే విషయంలోనే నేను కొంచెం ఇలా డిలే చేసుకుంటూ మన పనే కదా ఎప్పుడైనా చేసుకోవచ్చులే అన్న
ఇదితోనే ఇంకా అట్లా వదిలేస్తానులేండి. ఎక్కువ శాతం అయితే నీట్‌గానే ఉంచుకుంటా ఎప్పటికప్పుడు ఇల్లు. ఇంట్లో పని మాత్రం ఎంత చేసినా ఉంటానే ఉంటుంది కదండీ! కొన్ని మడత పెట్టినవి కూడా ఉన్నాయిలెండి. చీర ఉంది కదండీ! నేను శనివారం రోజు కట్టుకున్నానండి. శనివారం రోజు, ఆదివారం, ఈరోజు సోమవారం కదండీ! నేను ఈ వీడియో చేస్తుందయితే సోమవారం రోజు వీడియో అండి. ఇప్పుడు మడత పెడుతున్నానండి. ఇక్కడ ఇక్కడ మా హనీది హాఫ్ శారీ వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియోలో రంగోలీ కాంపిటీషన్‌కి మా హనీ రంగోలీ వేసిందని చెప్పేసాను కదండీ! అప్పుడు కట్టుకున్న హాఫ్ శారీ అండి. ఇంకా ఊరే వెళ్ళాం కదండీ! అలానే ఉండిపోయింది. వచ్చిన తర్వాత ఎప్పటికో జాడిచ్చానులెండి. అందువల్ల కూడా హాఫ్ శారీ కూడా అలానే ఉంది. ఈరోజు ఇంకా ఎక్కడివక్కడ సర్దేసేసానులెండి. పని అయ్యేసరికి నాకు మధ్యాహ్నం అయిపోయిందిలెండి. పిల్లలు వచ్చేసే టైం కూడా అయిపోయింది ఆ టయానికి. ఓకే. ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి నేను ఈవినింగ్ టైం తీశానులెండి. పిల్లలైతే ఇంకా పిల్లలు పైన ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం బట్టలు మడత పెట్టండి అని అలా ఏమంటారా అని చెప్పేసి బట్టలు మడత పెట్టండి అని చెప్పేసి చెప్తే పిల్లలకి మడత పెట్టారులెండి. వాళ్ళు కొన్ని చిన్న చిన్నవి వాళ్ళు మడత పెట్టారు. ఇంకా పెద్దవైతే నేను మడత పెట్టానులెండి. ఇంక బట్టలు మడత పెట్టేసి ఇంక తీసుకొచ్చేసి సాయంత్రం టైమే కదండీ! ఇల్లులైతే ఊడ్చేసుకొచ్చేసాను. ఇల్లు ఊడ్చేసి ఇంక బయట కూడా ఇలా మొత్తం ఊడ్చేసానులెండి. సాయంత్రం అయిపోయింది కదండీ! బెండకాయలు కట్ చేసుకుంటున్నా. బెండకాయ కూర అన్నా చేద్దాంలే అని చెప్పేసి అలానే పిల్లలు టీ పెట్టమన్నారు. టీ అయితే పెట్టేస్తున్నా. బెండకాయలు కూడా కట్ చేసేసానులెండి. ఇక్కడ టీ అయితే పోసేసుకున్నా. టీలోనికి కారపూస వేసుకొని తాగుతామన్నారు. టీ తాగిన తర్వాత కొంచెం బయటికెళ్ళే పని ఉందిలెండి. మిషన్ దగ్గరకైతే వెళ్ళాలి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇంకా రోజుకి రోజు డిలే అయిపోతూ ఉంది. ఈరోజు ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా టీ తాగిన వెంటనే బయటికైతే వెళ్ళాలి. వంట అయితే వచ్చిన తర్వాత చేస్తారులేండి. అంటే టైం ఎక్కువేం కాలేదులెండి. 5:30 ఏమైంది. వంట ఒకటే కదా! తర్వాత నిదానంగానే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ బయటకైతే వెళ్ళేసి రావాలి మిషన్ దగ్గరికి. ఇంకా టీ కూడా తాగేసాంలెండి. బెండకాయలు కట్ చేశాను కదా! వీటి మీద మూత పెట్టేస్తున్నానులెండి. వచ్చిన తర్వాత వంట చేయొచ్చులే అని చెప్పేసి చూపిస్తా చూడండి. ఈ డ్రెస్సులు మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చినాయిలెండి. నేను కొంచెం పొడవు తగ్గియమంటే చాలా పొడవు కుట్టేసిందిలెండి మిషన్ ఆమె అయితే. ఇంక మళ్ళీ తీసుకెళ్ళి కొంచెం వాటిని సైజ్ తగ్గించాలి. మిషన్ నా దగ్గర ఉంది కదండీ! నాకు జిగ్జాగ్ మిషన్ లేదు. ఉంటే నేనే వాటిని సరి చేసుకునేదాన్నిలెండి. ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ ఇంకా మిషన్ కాడికి తీసుకెళ్ళి ఇస్తాను. ఇచ్చి కూడా వచ్చేసానులెండి. ఇంకా వచ్చిన వెంటనే కూర తాలింపు చేసేసాను. రైస్ కూడా కడిగి పెట్టేసానులెండి. ఇక్కడ టీ తాగి వెళ్ళాను కదండీ! ఇంకా టీ తాగిన గిన్నెలు ఉంటే అవైతే కడిగేస్తున్నాను. మళ్ళీ అలానే ఉంచేస్తే ఎక్కువైపోతాయి. అంట్లు కూడా ఏం లేవు. టీ గిన్నె ఒకటేలే అని చెప్పేసి ఇంకా కడుగుతూ ఉన్నాను. అన్నం కూర అయ్యేలోపు. చూడండి ఉదయం నుంచి మొదలు పెడితే నైట్ భోజనం టైం వరకు కూడా పనే ఉంటుందండి. మధ్యలో ఒక 2 గంటలే అలా ఖాళీగా ఉన్నాను. మళ్ళీ అందులోనూ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదండీ! పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే పడుకునే టైం కూడా ఉండదులెండి. కొట్టుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా నైట్ అండి వంట అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి అందరం భోజనం అయితే చేసేస్తున్నాంలెండి. నేను బయటికెళ్ళానన్నా కదండీ! వచ్చేటప్పుడు గారెలు, బజ్జీలు ఇవైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.